పేరు కమల్. మనం PTCE పుస్తకాలు డెనిస్ రిచీ అనే ఒక వ్యక్తి, అమెరికా వ్యక్తి 1980లో ఈ పుస్తకాలను రచించారు. పుస్తకాలు ఏమనగా బైబిల్ సిద్ధాంతం, డాక్ట్రిన్, న్యూ టెస్ట్మెంట్ సర్వే, ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే. ఇంకా ఆయన రాసిన పుస్తకాల్లో ఇంకా 11 పుస్తకాలు ఉంటాయి. ఓకే, 10 పుస్తకాలు ఈ కోర్సు నేను చదివే కోర్సు. అదే పుస్తకాలు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిందిగా నాకు ప్రేరణ ఇచ్చింది. కనుక అదే ఆలోచన కలిగి నేను మీ అందరికీ పొదువైన జ్ఞానాన్ని, నాకు పొదువైన జ్ఞానాన్ని మనం కలిసి పొందుకుందాం. ఓకే, సో మనం యాకోబు సంగతిలో మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకునే ఎవరిని అడగమంటారు? ఆయన ఇస్తారు. మనకి జ్ఞానం పొదువుగా ఉంది. దేవుడు జ్ఞానవంతుడని మీకు ఎలా తెలుసు? దేవుడు తెలిసిన సమాచారం తెలిసినట్టు చెప్పకూడదు. అది ఎందుకని ఆ తెలిసిన సమాచారానికి రుజువులేంటి అన్న దాని మీద మనం తెలుసుకున్నట్టు నిర్ధారించాలి. ఉదాహరణకి నా దగ్గర ఇది ట్యాబ్లెట్ అంటారు. ట్యాబ్లెట్ అంటే పెద్ద ట్యాబ్లెట్ అనుకుంటుంది, కానీ నేను తీసుకొచ్చి చూపించడానికి తెలియదు ట్యాబ్లెట్ అంటే పల్ల అని తెలుగులో. కానీ ట్యాబ్లెట్ అనే పదాన్ని బెళ్ళకు కూడా వాడతారు. పలక యాక్చువల్లీ ట్యాబ్లెట్ అంటే, దీన్ని తెలుగులో పలక అని కాకుండా నాకు తెలుసు ఇది పలక అంటే ఆ పలక కాదు, ఏబీసీలు రాసే నల్ల పలక కాదు, ట్యాబ్లెట్ అనే పలక. సో కొంతమంది పలక ట్యాబ్లెట్ అనగానే ఇంగ్లీష్ వాళ్ళకి ఇది తెలియని వాళ్ళకి పలక అనుకుంటారు ట్యాబ్లెట్. అర్థమైందా? ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది ఆ సందర్భంలో ఆ సెంటెన్స్లో ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువుని సూచించిందా, ఒక ఆలోచనను సూచించిందా అన్నది మనం శోధిస్తే కానీ తెలియదు. లేదంటే మనకు ఆల్రెడీ ఉన్న జ్ఞానం ప్రకారమే మనం తెలిసినట్టు భావిస్తాం, ముందుకెళ్ళాం. కానీ మనం ఏం చేసుకోవాలి? క్రైస్తవులు కాదు, అది నిజమే అని మనం లోతుగా ధ్యానించే ప్రక్రియలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం సత్య అన్వేషణం ఏది ఉంటే అది నమ్మకం, అది ఎందుకుంది అని శోధిస్తే అది నిజమా కాదని అర్థమైంది. కొంతమంది ఎందుకంటే ఈ లోకంలో ప్రతిదీ సత్యం కాదు, అవునా కదా? ఎలా చెప్పగలం? ఈ లోకంలో అసత్యం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మనకి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. మనం కేవలం ఉన్నదాన్నే కాదు, లేని దాన్ని కూడా మనం నమ్మచ్చు. అది స్వేచ్ఛ వల్ల సాధ్యమైంది. మన ఏకాగ్రత ఎప్పుడు, మన గురి ఎప్పుడు ముందుకే ఉండాలి, అటు ఇటు చూడకూడదు. మన గురి ఎప్పుడు సామెతలు 5వ అధ్యాయం 20 వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. నీవు అటు ఇటు చూడక తిన్నగా చూడండి అంటుంది. నేను తెచ్చుకున్నాను, బైబిల్ తెచ్చుకున్నామా? బైబిల్ ఫోన్లో ఉంటుంది. అదొక్కటి చదివి మనం స్టార్ట్ చేద్దాం. నేను 15 నిమిషాలు ఒక పుస్తకాన్ని తీసుకుంటాను, సరేనా? బైబిల్ తెచ్చుకుంటా, బైబిల్ కత్తిలాంటి యుద్ధానికి వెళ్ళొచ్చా? శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు అన్న వాక్యం కింద ఉన్నది. నేను సెర్చ్ ఇంజిన్ వాడి తెలుసుకుంటాను, తెలియని వాక్యం. Luke
STRIGHT in Proverbs. నాలుగో అధ్యాయం 25 వచనం, క్షమించాలి. సామెతలు 4వ అధ్యాయం 24వ వచనం. ఎలా చూడాలి? మీ మీ కన్ను ఎలా చూడాలి? మీ కన్ను రెప్పలు ఎలా చూడాలి? కళ్ళేమో అటు ఇటు చూడకూడదు. కళ్ళేమో అటు ఇటు తిరిగే మొబిలిటీ ఉంది. కాబట్టి కొంతమంది కళ్ళు దించేసుకుంటారు ఎవరైనా వస్తే, నచ్చిన వాళ్ళు వస్తే కళ్ళు మూసేస్తారు. కొంతమంది భయం వేసి వస్తారు, కొంతమంది కోపంతో వస్తారు. అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఏదైనా ఆ సందర్భాన్ని మీరు మాకు పంచుకున్నారనుకో, ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ ఎలా ప్రేరేపిస్తుందో మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి సందర్భాలు మనకు బలహీనంగా మనకి కఠినంగా అనిపించేది మనం పంచుకుంటే మంచిది. సమయం ఏంటి? 7:55. ఇప్పుడు ఒక పుస్తకం ఆల్రెడీ స్టార్ట్ చేయాలి. నేను 7:30 వచ్చేస్తాను కదా, అంటే 7:20 కల్లా ఇక్కడికి వచ్చేసాను. 10 నిమిషాలు సెట్టింగ్ చేసుకుంటాం, కూర్చుంటాం. కావాలంటే పరామర్శించాం ఒక 5 నిమిషాలు. అది 7:30 నుంచి 7:45 వరకు ఒక పుస్తకం ధ్యానిస్తాం. 3 పుస్తకాలు చెప్పాను కదా, నా దగ్గర 6 పుస్తకాలు ఉన్నాయి. 6 ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్, అలా. సో మీరు ఒక బుక్ తెచ్చుకుని ఆ బుక్ని 3 భాగాలు చేసి ఎలా చేస్తారంటే, ఒక పుస్తకం ఉంది, దాన్ని స్కూల్ టీచర్లు 2 పాఠశాల చేయడానికి ఇలా మడత పెడతారు పేజీలు. అలా మడత పెట్టి కబాల్ని యాక్సెస్ కోసం 3 భాగాలు చేసినట్టుగా మీరు అలా ఒక బుక్ అరేంజ్ చేయండి. ఓకే, సరేనా? ఒక పుస్తకాన్ని 3 భాగాలు ఎలా చేసుకోవాలి? ఎందుకంటే ఒకటి రాసుకున్నాను, ఫస్ట్ న్యూ టెస్ట్మెంట్ సర్వే. ఫస్ట్ ఇది న్యూ టెస్ట్మెంట్ సర్వే. ఫస్ట్ పుస్తకం వేరు. కొత్త నిబంధన అవలోకనం, తెలుగు. ఓకే, రాసేసుకున్నారా? అవలోకనం. సరే, రెండవ పుస్తకం చెప్పనా? రెండవ పుస్తకం వచ్చేసరికి కొత్త నిబంధన అవలోకనం, న్యూ టెస్ట్మెంట్ సర్వే. కొత్త నిబంధన అవలోకనం. అవలోకనము మనం విరివిగా రాస్తున్నాం అనుకో, సులభంగా రాసేస్తాం. విరివిగా రాయట్లేదు అనుకో, అది కష్టంగా అనిపిస్తుంది. అవలోకనం. ఓకే, బోర్డు మీద రాస్తాను. సరే, సంఘ చరిత్ర రెండవది. సంఘ చరిత్ర అవలోకనము, చర్చ్ హిస్టరీ సర్వే, ఇంగ్లీష్. సంఘ చరిత్ర అవలోకనము, చర్చ్ హిస్టరీ సర్వే రెండవది. చరిత్ర అవలోకనము, హిస్టరీ సర్వే. ఇది ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి, లేదంటే తర్వాత మెల్లగా. సో 3వ పుస్తకం చెప్పిన సమయం 7:23 అయింది. మూడో పుస్తకం. పుస్తకం ఏంటి?
పుష్ప గారు మొదటి పుస్తకం ఒకసారి చదివి వినిపించండి. సరే, మూడో పుస్తకం బైబిల్ సిద్ధాంతముల అవలోకనం. బైబిల్ డాక్ట్రిన్ సర్వే. బైబిల్ సిద్ధాంతముల అవలోకనం. సిద్ధాంతముల అవలోకనం. డాక్ట్రిన్. బైబిల్ డాక్ట్రిన్ సర్వే. అవలోకనం. సో దీని పేరు ఫస్ట్ బుక్ పేరు ఒకసారి చెప్పండి. NBCRAY. Intestinal survey. And ఇంకొక పుస్తకం పేరు చర్చ్ హిస్టరీ సర్వే రాస్తాను. నేను ఇంకో 2 పుస్తకాలు క్రియేట్ చేస్తాను దీంట్లో. అండ్ మూడో పుస్తకం పేరు నేను మూడో పుస్తకం క్రియేట్ చేస్తున్నా. బైబిల్ బైబిల్ డాక్ట్రిన్ సర్వే. సో టైం 7:56 అయింది. న్యూ టెస్ట్మెంట్ సర్వే నేను చేసుకుంటున్నాను. ఒక 7 నిమిషాలు చదువుతాను. ఎందుకంటే టైం 7:56 అయింది. మనకి ఇంకా 30 నిమిషాలు 36 నిమిషాలు 34 నిమిషాలు ఉంది. సో ఒక్కొక్కటి 10 నిమిషాలు చదువుకోవచ్చు. నా దగ్గర వాచ్ ఉన్నాను, టైంలో మీరు ఏమన్నా సందేహం మాట్లాడాలనుకుంటున్నారా? వాసన. ఓకే, వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇవి పుస్తకాలు. సో ఒకసారి పాస్ చేయండి నాకు చూసి చదివి. పాస్ చేయండి. చదవండి, దాని మీద ఏమున్నాయి. చదువు ఇంగ్లీష్లో ప్రయత్నించండి. స్పెల్లింగ్ చెప్పు, స్పెల్లింగ్ చెప్పండి. చదువు, స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. కింద అదైనా మెల్లగా చదివితే మీరు మీకు వచ్చేసింది. పరలోకంలో ఇంగ్లీష్లో మనం నేను ఇవాళ వాకింగ్ చదివాను. లోకసువార్త 19 అధ్యాయం 11 వచ్చిన నుండి 18 వచ్చిన వరకు వాళ్ళు ఏమన్నా
యెరూషలేముకు బయలుదేరాడు. అంటే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, మనందరినీ దుష్టులకు సాత్వం చేశాడు అని యెరూషలేము ప్రయాణం అయ్యాడని అందరూ అనుకుంటున్నారు. అంటే దేవుడు రాజ్యం వచ్చే బాగుంది. అప్పుడు మనం చెప్తాడు, ఏమనుకోమని చెప్తాడంటే, ఒక యజమాని ఉంటాడు, యజమానికి దాసుడు ఉంటాడు, రాజకుమారుడు. ఆయన ఒక వేరే దేశానికి వెళ్ళిపోయే ముందు వేరే దేశానికి వెళ్ళడానికి ఎందుకు వేరే దేశానికి వెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని జయించి సంపాదించడానికి వెళ్ళాం బయలుదేరుతాడు. వెళ్ళే ముందు ఆ ఊరోళ్ళకి వాళ్ళ దాసులకి డబ్బు ఇచ్చి నేను వెళ్ళి సంపాదించుకొని వస్తాను, ఈ లోపల మీరు ఈ భూమి మీద ఉండి అంటే ఈ రాజ్యంలో ఉండి నా ధనాలతో ట్రేడింగ్ చేయమంటాడు. అంటే బిజినెస్ చేయగలడు, బిజినెస్ చేసి లాభం సంపాదించు, నేను ఇలా వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచి వస్తాను అన్నాడు. యేసుప్రభు గారు అయితే మీరు స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళి వస్తాడు అన్నాడు. అలాగే వెళ్ళి వస్తాడు మనం చెప్తున్నాడు యేసుప్రభు. ఇలా అనుకున్న వాళ్ళు దేవుని రాజ్యం వచ్చేస్తుందని, కానీ వాళ్ళకి తెలియదు దేవుని రాజ్యం ఎలా వస్తుంది. దేవుని రాజ్యం మేము ఇక్కడ ఉన్నామండి, మేము చర్చిలో ఉన్నామండి, దయచేసి రండి. సో ఆయన ఏమని చెప్పాడు, నా డబ్బు మీకు ఇస్తున్నాను, మీరు వాడితో వ్యాపారం చేసి లాభం సంపాదించండి, నేను వెళ్ళి రాజ్యాన్ని సంపాదించుకొస్తాను. వాళ్ళ యజమాని వెళ్ళాడు కానీ వాళ్ళకి నచ్చల, నువ్వు మమ్మల్ని ఏలడం మాకు ఇష్టం లేదని రాయబారం పంపుతారు ఆ ఊరోడు. కానీ వీళ్ళ దాసులు మాత్రం పని అప్పగించి వెళ్ళాడు. వీళ్ళ దాసులకి ఊళ్ళోకి తేడా ఏంటి? దాసులు అంటే ఆయన యేసు ప్రభుని ఆయన కింద పనుల్లో దాసులు అంటే క్రైస్తవులు అంటే మనం ఆయన ప్రభు మనం సంరక్షించాడు, మనకి అన్నీ ఇస్తున్నాడు అని నమ్మి విశ్వసించిన వాళ్ళు పనులు. ఇప్పుడు ఎంత పనులు ఉన్నారనుకో మన మీద విశ్వాసం పెడతారు, ఎందుకని పని చేస్తే డబ్బులు ఇస్తాడు అని, అందుకే పని చేస్తారు. ఆ విశ్వాసం లేదనుకో పని చేస్తారా? పని చేయరు. విశ్వాసం ఉంటేనే పని చేస్తారు. అదే క్రైస్తవులు కూడా మనం ఆయన సంఘంలో ఉంటుంది, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన పని చేసేవాళ్ళు ఆయన సేవకులు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడంటే 10 దినారాలు వచ్చి అలా కరెక్టే. బట్ యాక్చువల్లీ అందరికీ సమానంగా ఇస్తాడు. ఈ 19వ అధ్యాయం ప్రకారం 10 దినారాలు వాళ్ళకి మంచి ఇచ్చాడు. కావాలంటే 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? నేనే చదువుతాను, మీరు చాలా రేటింగ్ చేస్తున్నారు. మీరు చాలామంది పిలిచి వాళ్ళకి ఇలా చదువురాను ఒక్కొక్క ముందు పెట్టుకుని ప్రోత్సహించాలి. ఒక్కొక్క అక్షరం ఏలు పెట్టి చూడు నేను ఎలా చదువుతున్నాను, ఈ అక్షరానికి అర్థం ఇది అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఎదుగుతారు. మనం కేవలం సహాయం చేయడం కాదు, వాళ్ళని గొప్ప వాళ్ళని చేయాలి. అది అసలైన సహాయం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేయడం అంటే ఇంకొకసారి వాళ్ళు మన మీద ఆధారపడకుండా ఉండేలా చేయడం, అది అసలైన సహాయం. ఇప్పుడు ఒకసారి సహాయం చేసేసి మళ్ళీ మన మీద ఆధారపడేట్టు సహాయం చేస్తారు కొంతమంది. ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ వీడియో రికార్డు మీకు కనపడాలనుకుంటే ఇక్కడ కూర్చోండి. సో పదే మీరు బ్లాక్ చేస్తారు వీడియో చూసుకుని. మీ ఆయుధాలు లేవు మీ దగ్గర, మీకు తెలియదు విద్దామని. ఓకే, సో ఇవాళ వాక్యం ఉన్నారా? ఆడియో 19వ అధ్యాయం లూకా సువార్త. ఆయన పొట్టి జక్రయ్య గురించి చెప్పిన తర్వాత యెరూషలేము ప్రయాణమైనప్పుడు పొట్టి జక్రయ్య ఇల్లు ఎదురైంది. సో వాళ్ళ
వాళ్ళ ఇల్లు తగిలింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, పాపులందరినీ చేర్చేసుకుంటాడు. దేవుడి రాజ్యం వచ్చేసినట్టే పాపి చూడు అట్లా మారిపోయాడు. ఇంత నూర్పుడు పాపి వాడు అంటే నేను డబ్బులని ఇచ్చేస్తాను అంటాడు. దేవుడి రాజ్యం తొందరగా వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు. అప్పుడు అలా అనుకున్నందుకు యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. కాదయ్యా, దేవుడి రాజ్యం అనేది మీకు అనుకూలంగా ఉండదు, మీరు మిమ్మల్ని గొప్ప చేసేదిగా ఉంటుంది దేవుడి రాజ్యం అన్నట్టు నాకు అనిపించింది. మీరు కానీ ఏమనిపించింది చెప్పండి. అర్థమవుతుంది. 11 వారు ఈ మాట వినగా తాను యెరూషలేము సమీపమున ఉండట వలనను దేవుని రాజ్యం వెంటనే అమ్మబడుకుని వారు తాల్చుట వలనను ఆయన రాజ్యము ఆయన మరి ఒక ఉపమానం చెప్పారు. వాళ్ళు 2 అనుకున్నారు. ఏమనుకున్నారు? యెరూషలేముకి వెళ్ళిపోతాడు. యెరూషలేముకి వెళ్తే ఏం జరిగింది? ఇప్పుడు యెరూషలేము అంటే ఎవరు పట్టణం? దావీదు పట్టణం. యెరూషలేము రాజధాని దేనికి? రాజధాని బెత్లెహేము. యెరూషలేము అనేది యూదా పట్టణం, యూదా రాజధాని కదా. రాజు రాజధానిలో ఉంటాడా, బయట ఉంటాడా? ఏముంది, మెస్సయ్య వచ్చేస్తాడు, రాజ్యాన్ని స్థాపించబోతాడు అని అనుకుంటున్నారు. యెరూషలేము ఉంటాడు. ఎలా యేసు ప్రభు వారు ఈయనే మెస్సయ్య అని చెప్పుకున్నాడు. ఆయన సమరయ స్త్రీ దగ్గర ఆ మాట పట్టుకుని ఎలాగో వీళ్ళు బయలుదేరని యెరూషలేము వెళ్తున్నాం అన్నాడుగా. సో ఇంకా వీళ్ళు చాలా శిష్యులు కూడా సైనికుల్లాగా బయలుదేరుతారు. పేదల దగ్గర ఖర్చు ఉండేది. ఎందుకని అనుకుంటున్నారు? వాళ్ళు సైనికుల్లాగా ఆయన అమరపడ్డారు యేసు ప్రభు యొక్క. వాళ్ళ ఉద్దేశాలు అలా అయినాయి, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అందుకనే అబద్ధాలు ఆడతాడు, మోకంగా ప్రవర్తిస్తాడు, దుష్టుల్లాగా ప్రవర్తిస్తాడు. దేవుడు యేసు ప్రభు తిడతాడు ఆయన. సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళ ఆలోచించిన విధానం అర్థమైంది. వాళ్ళు చేసిన క్రియల్ని దేవుడు తిట్టడాన్ని మనం ఆలోచిస్తే. సో ఈ 2 అనుకుంటారు, అదే దేవుడు అది వచ్చేస్తుంది అయిపోయింది అనుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తున్నారు. ఈ ఉపమానం చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, పైన హెడింగ్ పక్కన తీసేసి మీరు దేవుడిచ్చిన డబ్బు గొప్పగా వాడితే, దేవుడికి ఇస్తే మీకు రెట్టింపు 10 రెట్లు వస్తాయి అన్నట్టు నచ్చినట్టు చెప్పేస్తారు. అవునా కదా? సత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నట్టుగా ఆలోచించడం, వాళ్ళకి నచ్చిందే చెప్తున్నాను, ఉన్నట్టు చెప్పడం. సో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇలాంటివి తెలుసు. నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది చాలా ఉన్నది కరెక్ట్ అనుకుని నేను 5 కట్ చేసేసి ఓన్లీ ఈ ముఖ్య చదువుతాను. అందరిలాగే ఇంతకుముందు క్షుణ్ణంగా చదువుతున్నాం బట్టి మనకి ఎదుగుతుంది. సో వాళ్ళు ఈ 2 కారణాలు బట్టి దేవుడు రాజ్యం వచ్చేస్తుంది అనుకుంటే యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయని వాడిని చెప్పాను. అసలు మీకు ఏమనిపిస్తుంది? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చి ఆయన కుటుంబాన్ని స్థాపించాడు. అదే సంఘం. ఆ సంఘంలో ఎవరెవరో అవయవాలు, సంఘస్థులు అందరూ అవయవాలు. అంటే కుటుంబంలో ఒక్కొక్కడు ఒక పని చేస్తారు. ఇశ్రాయేలీలు ఒక కుటుంబం, వాళ్ళలో యూదా ఒక పని చేసేవాళ్ళు, ఇస్సాకారు సంథింగ్, వాళ్ళందరూ 11 మంది మనషే గోత్రాన్ని చాలా ఉన్నాయి. కొన్ని గోత్రాలు ఎగిరిపోయిన తర్వాత వెళ్ళి కొద్ది వాళ్ళ పాపను బట్టి అది మనం క్షుణ్ణంగా చరిత్రను పరిశీలిస్తే ఓకే. సో ఇవన్నీ ఇన్ని కోణాల్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఈ సత్యాలు మనకి తేటపడతాయి. మనకు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరం, తాళిమి లేకుండా పనిచేయవాడికి నష్టమే ప్రాప్తించును. మనం ఏదైనా పని చేసినప్పుడు శ్రద్ధగా చేయాలి. తాళిమి లేకుండా ఇది అయిపోవాలి, ఇది చేస్తే దేవుడు నాకు ఏదో చేస్తాడు కాబట్టి ఇది చేస్తాను అనే ఉద్దేశం చేయకూడదు. ఇది చేస్తేనే దేవుడు నాకు ఇస్తాడు అనే ఉద్దేశం చేయడం తప్పు. చాలామంది అలా అలవాటు
చర్చికి వచ్చి నేను ఎలా ఉండాలి, ఏ భక్తుల్లా ఉండాలి, దావీదులా ఉండాలా, దానియేలులా ఉండాలా, అబ్రహాంలా ఉండాలా, పేతురులా ఉండాలా? వాళ్ళందరూ ఎందుకు అలాగే ప్రవర్తించారు, నాకులా ఎందుకు ప్రవర్తించలేదు అంటే వాళ్ళని ఎవరు మెచ్చుకున్నారు దేవుడు అని క్షుణ్ణంగా పరిశోధిస్తేనే మనకు తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలి. లేదంటే మనకు నచ్చినట్టే ప్రవర్తిస్తాం. ఏమైందండి ఇంకా 11-20 నిమిషాలు ఉంది. సరే, ఇది నేను చదివేస్తాను. సో 10 తేరాలు ఇచ్చాడు. ఈ సందర్భాన్ని చూస్తే నాకేమనిపిస్తుంది, క్రైస్తవుడిని యేసు ప్రభువు పరిశుద్ధాత్మ పంపిస్తాను, పరిశుద్ధాత్మ మనకు అప్పగించి బయలుదేరాడు. నేను మీకోసం ఆధారంగా పంపిస్తాను, మీరు విడవనని. ఎలా అయితే ఇక్కడ వీళ్ళకి దాసులకి డబ్బులు ఇచ్చాడు, మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. వెళ్ళి నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరచగలుగుతున్నాను అన్నాడా. ఇప్పుడు ఈ యజమానుడు వాళ్ళ 10 మంది దాసులకి ఏం చెప్తున్నాడు, నేను రాజ్యాన్ని సంపాదించడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. సరే, ఎందుకు తర్వాత మనకు తెలిసేది. సో తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 దినాలు ఇచ్చి నేను వచ్చి వరకు వ్యాపారం చేయడం అని చెప్పాడు. మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి, పరిశుద్ధాత్మని మనం చెప్పిన మాట విని మనం గొప్ప గొప్ప ఫలాలు ఫలించాలి అనేది నాకు అర్థం అవుతుంది. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా ఉంటాయి. పైన చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మ. మనం ఒంటరిగా విడిచిపెట్టకుండా మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఈ దాసులు కూడా వాళ్ళకి ఏదో ఒక పనిని అప్పగించినట్టు కాకుండా గొప్ప పనిని అప్పగించాడు. వ్యాపారం చేయమన్నాడు. సహజంగా అయితే పనులు ఏం చేయాలి, ఆయన ఏం చెప్తే చేయాలి. కానీ ఆయన పని వాళ్ళకి ఏం ఇచ్చాడు, వ్యాపారం చేయమన్నాడు. వ్యాపారం ఎవరు చేయమంటారు, నా పిల్లలు చేయమంటారు. సహజంగా నా వ్యాపారం లాభం పొందాలని ఆశిస్తాను. కానీ ఈయన నా కోసం చేయమని వ్యాపారం చెప్తాడు. ఈరోజున నా కోసం నేను వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది, నా కోసం నాకు లాభం ఉండే చేస్తాను, నాకు లాభం అనిపించింది చేస్తే, నాకు ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే చేస్తాను. అది స్వార్థంగా ఉండొచ్చు, న్యాయంగా కల్పించవచ్చు. అది సెకండ్. నాకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను. అది విఫలం అవ్వచ్చు, లాభం అవ్వచ్చు. సో అదేవిధంగా చూస్తే ఈ సందర్భంలో దాసులు మనలాగా ఉంటారు. దాసులు అంటే మనం ఇక్కడ అన్నట్టు మీరు ఒప్పుకుంటున్నారా? సో 4వ అధ్యాయం 23 వచ్చుకుంటున్నాను. అటు ఇటు చూడండి, తిన్నగా చూడండి. సో మీ కన్నులు కనరెప్పలు. సో అయితే అతని పట్టణస్థులు అతను ద్వేషించారు. దాసులు వేరు, పట్టణస్థులు వేరు. ఈ లోకస్తులు ఎవరు, పట్టణస్థులు. ఇప్పుడు మనం మాత్రం ఆయన దాసులుగా ఆయన పని చేస్తూ ఉంటాం. మనం ఆయన మీద ఆనుకున్నాం. కానీ ఈ లోకులు వాళ్ళ ఇష్టం వచ్చింది చేయాలనుకుంటారు. ఈ దాసులు ఆయన చెప్పిన మాట విన్నాను. ఈ లోకస్తులు కూడా ఇలా కాంప్రమైజ్ చేయరు. ఈ లోకస్తులతో పాటు వీళ్ళు పని చేయాలి. లోకస్తుల్లో వ్యాపారం చేయాలి. మన పరిశుద్ధాత్మ వాడుకుని ఎక్కడ పని చేయాలి. ఈ లోకానికి ఎవరు ఆధీనం, ఎవరంటే ఇష్టం, సాధారణ చెప్పి పనులే ఇష్టం. అందుకని వీళ్ళు లోకస్తులు ఏమని చెప్పి పంపించారు, ఇతడు మమ్ము నేరుట మాకు ఇష్టము లేదు అని వెనుక రాయవారు పంపారు. సహజంగా ఈ లైన్ ఈ పేరాబుల్తో ఏమాత్రం తుయ్యదు. ఆయన గోపుకుంటారు ఎందుకు ఈ బుక్ పెట్టాడు. కానీ గుర్తు పెట్టుకున్నది రాసి ఉన్నవారంగా చెప్పారంటే అది పరిశుద్ధాత్మ అమ్మాయి. సో ఇది నాకు చాలా ఆశ్చర్యం. చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంతుందని మీరు ఇంతకుముందు ఇందులో చదివేది రాలేదు. సో అతడు రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు వ్యాపారం వల్ల ఏమి సంపాదించనో తెలుసుకున్నట్టుగా తాను సొమ్మించిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. సో వాళ్ళు రాయబారం పంపేశారు. మాకు వద్దు అని మీ రాయబారం నువ్వు చేసే రాజ్యం మాకు ఇష్టం లేదు. నాకు లోకస్తులు అదే చేసేది. నేను మీకు తెలుసు, అమెరికాలో అబోర్షన్ లీగలైజ్ చేయాలని చాలామంది లెఫ్టిస్టులు, అంటే రైటిస్టులు అంటే డెమోక్రటిక్స్ అంటే లెఫ్టిస్టులు, రిపబ్లికన్ అంటే రైటిస్టులు అంటే ట్రంప్ వాడు. సో వీళ్ళేమో అబోర్షన్ చేయాలి, ఇలా అబోర్షన్ చేయలేదని వాదిస్తారు.
ట్రంప్ వాళ్ళేమో అబార్షన్ నిలిపివేయాలి, దాన్ని రద్దు చేయాలని చేస్తారు. అంటే ఎక్కడైతే ట్రంప్ ఓడిపోయారో ఆ రాష్ట్రాలన్నింటిలో ఉంది ఇది అబార్షన్ లీగల్. అబార్షన్ చాలామంది క్రైస్తవులు వెళ్ళి బోర్డులు పెట్టుకుని వాదిస్తారు అబార్షన్ క్లినిక్ ఎదురు, అబార్షన్ మంచిది కాదు, లేదంటే గే కమ్యూనిటీ వాళ్ళు విచ్చలవిడిగా ఎవరితో పడితే వాళ్ళు సెక్స్ చేయడం, ఆనందంగా ఉండటం, ఏదో స్పిచ్చిగా బాగుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వాదిస్తారంటే చాలా వరకు ఉంటుంది వాళ్ళ వాదన. నా బాడీ నా ఇష్టం, నువ్వు మగవాడివి, నీకు కనిపించలేదు, హక్కు లేదు అంటారు. మాట్లాడే హక్కు లేదు, ముఖ్యంగా మాట్లాడతారు. సో అర్థం ఉందా వీళ్ళు? కానీ వీళ్ళేం ప్రశ్నిస్తారు, అబార్షన్ అంటే ఒక పసిబిడ్డని చంపడమే, అది ఒక సహజంగా ఒక వ్యక్తిని ఎలా అయితే చంపుతారో అదేవిధంగా చంపడమే అని వీళ్ళు వాదిస్తారు. అత్యంత సమానం. కానీ వాళ్ళు దాన్ని సమర్థిస్తారు. దాన్ని చట్టం చేశారు కానీ వాళ్ళు ఏం వాదిస్తారంటే అది జీవంతో లేదు, అది మనిషి కాదు అని వాదిస్తారు. మనం కూడా అదే స్థాయి నుంచి వస్తేనే మనం మనుషులు అవుతారు. కానీ దాన్ని మనిషి కాదు అనే హక్కు వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళ దుష్ట ప్రేరేపణ బట్టి వచ్చింది. సహజంగా వీళ్ళు ఎందుకు వాదిస్తారంటే వీళ్ళు నాకు వ్యతిరేకులు ఎలా చెప్తారంటే అర్థమైందా? వీళ్ళేం వాదిస్తారంటే మీరు సహజంగా అబోర్షన్లు ఎందుకు చేయించుకుంటారు? ఆహారాలలో, పద్దెనిమిదేళ్లలో పిల్లలు వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల పిల్లలు పెంచుకోవడం ఇష్టం కుదరదు కాబట్టి అది మాకు డబ్బులు ఉండవు, మాకు అకస్మాత్తుగా కన్ను వచ్చిందని తెలిసినప్పుడు మాకు వేరే దారి లేకుండా అబోర్షన్ చేయించుకుని చెప్తారు. అంతవరకు అది వాళ్ళు క్రమశిక్షణగా దేవుని భయభక్తిలో పెరగడం ఇష్టం లేక ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లోబడి ఉన్న వారు అలాంటి లీగల్ అటువంటి హక్కులు కావాలి. స్వేచ్ఛ, అబార్షన్ ఒక పిల్లల్ని చంపేయడానికి కూడా వెనుకాడని స్వేచ్ఛ కావాలి. దేవుని భయభక్తులు దాన్ని అడ్డుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఏది ఈయన చార్లీ కర్క్ కూడా ఎలాంటి ఆయన గురించి చంపాల, ఇలాంటి వాళ్ళకి ఇంకో మాట మాట్లాడకుండా గట్టిగా సమాధానం చెప్తాడు కాబట్టి ఆయన చంపేస్తాడు. సహజంగా అదే చెప్తుంటారు అందరూ. బట్ ఒక చంపిన ఆయన ఇంకో పురుషుడితో ఆల్రెడీ సహజంగా చేస్తారు. ఇది చాలా డబ్బులు ఉంటే వాళ్ళు ఏదో రకం చాలా పేర్లు పెట్టారు, నాకు తెలియదు. ఆల్రెడీ అలాంటి సహజంగా చేస్తారు అని నేను చదివా. ఓకే, వీళ్ళిద్దరు తెలియదు, వీళ్ళిద్దరితో మీరు మాట్లాడండి ఇలాంటి విషయాలు. ఓకే, వీళ్ళిద్దరి కోసం నేను చెప్పాను అది. అందుకే ఈ లోపల ఉన్న వాళ్ళు మీ ఆయన ఇతడు మమ్మును ఏరుట మాకు ఇష్టం లేదు, నో కింగ్ అని ర్యాలీ స్టార్ట్ చేశారు. నో కింగ్ అమెరికాలో ఎప్పుడు ఒబామాని దిగుమని చేశారు, బుష్ దిగుమని చేశారు, ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే రెండు భాగాలు, మంచి చెడు అనేవాళ్ళు స్వేచ్ఛ కోసం చెడు వాళ్ళు చేసే పోరాటం వాళ్ళది, మంచి వాళ్ళు దుష్టత్వాన్ని అన్నం చేయడానికి చేసే పోరాటం వీళ్ళది. ఓకే, నువ్వు నిద్ర పోగొట్టుకోవడానికి నువ్వు చేయాల్సిన పోరాటం నీది. ఓకే, పోరాటం చేయకపోతే నేను అది అధిగమించి నిన్ను ఆక్రమించి నిన్ను లోపరుచుకునేది, నువ్వు లోపరుచుకొని ఇస్తున్నావు కాబట్టి. ఓకే, అందుకని పోరాటాలు మనకు కావాలి. పోరాటాలు లేనిదే మనకేది కాదు. సో అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వల్ల ఏమి సంపాదించుకున్నో తెలుసుకున్నట్టుగా తాను సొమ్మించిన దాసులను అతని యొక్కకు పిలువమని ఆజ్ఞాపించాడు. ఏమని సంపాదించుకోవడానికి వెళ్ళాడు? రాజ్యాన్ని సంపాదించుకుని వచ్చేసాడు. తిరిగి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుందా లేదా? రెండో రాకడ తీర్పు కనపడుతుందా? దాసులు
అయ్యా నీ మీనా వలన, మీనా ఒకటే ఇచ్చారు, నీ మీనా బహువచనమా ఏకవచనమా? నీ మీనా వలన 10 మీనాలు లభించని చెప్పగా, నీ మీనా ఒక మీనానే, నీ మీనా వలన 10 మీనాలు నాకు లభించినగా బహళ మంచిది అసలు. నీవు ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉండి కనుక 10 పట్టణం మీద అధికారమే ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక్క దినంతో 10 సంపాదించాడు. దీని గురించి మనం గట్టిగా మాట్లాడుకోవచ్చు. సరే, అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినగా అతడు నీవు 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కొయ్యువాడునైనా కఠినడు కనుక నీకు భయపడి దీనిని రోమాలను కట్టి ఉంచుతుందని చెప్పాను. అంటే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, కానీ వేరే కోణంలో అది ఉంది. అది వేరే, ఇక్కడ వేరే కోణంలో ఉంది. మేబీ ఈ సందర్భం వేరే, అక్కడ సందర్భం వేరే. మన రెండు పేర్లలో చూస్తే ఎందుకని ఆ కోణం ఏంటో ఈ కోణం ఏంటో అర్థం. ఓకే, మనం అలా అన్నది ఇక్కడ నాకు ఇదే న్యాయం అనిపిస్తుంది. లూకా అంటే ఎవరు రాశారు? లూకా ఎవరిని అడిగి రాశారు? లూకా ఎవరిని అడిగి రాశారు? ఒక్కళ్ళని కాదు, 4-5 అడిగి రాశారు లూకా. ఫస్ట్ థియోఫిలాగా రాస్తాడు. కనటం థియోఫిలా అందరూ చక్కగా రాస్తున్నారు, అలాగే నేను కూడా క్రమంగా రాస్తున్నాను అని చెప్తాడు. లూకా ఇది రాస్తాడు, ఇంకో గ్రంథం రాస్తాడు. పుష్ప లూకా ఇంకోటి ఏం రాశాడు? ఇంకో పుస్తకం ఏం రాశాడు? లూకానా మార్కా అపోస్తలుల కార్యాలు రాసింది? ఓకే, సో ఇది కంప్లీట్ చేద్దాం. నీ మీనా వలన 5 మీనాలు లభించినగా అతడు నీవు 5 పట్టణానికి, నీవు పెట్టని దానిని ఎత్తుకున్నవాడు. ఇంకొకడు మూడోవాడు చెప్తున్నాడు, విత్తని దానిని కొయ్యువాడనైనా కఠినడు కనుక నీకు భయపడి దీనిని రోమాలున కట్టి ఉంచుతుందని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుగా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చున్నాను. నేను పెట్టని దానిని ఎత్తువాడు, విత్తని దానిని కొయ్యువాడునైనా కఠినని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారు యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందని అని వారితో చెప్పాను. వీరి యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇవిని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అని. అందుకని కలిగిన ప్రతి వానికి ఇయ్యబడదు, లేని వారి యొద్ద నుండి వానికి కలిగినదంతా తీసివేయబడదని మీతో చెప్పుచున్నా. మరియు నేను తమ్మును ఏరుచున్నట్టు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుటకు చెప్పాను. అర్థమైందా? ఇక్కడ ఈ మానవులో ఒక అసలు యేసుప్రభు వచ్చిన దగ్గర నుంచి అక్కడ అంతం వరకు ఏమేమి లేదో అదంతా ఉంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారు? ఇంకేముంది, మనిషి కుమారుడు వచ్చేసాడు, యెరూషలేముని రోమా సామ్రాజ్యాన్ని ఎదుర్కొనడానికి వచ్చేసాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన వచ్చింది వాళ్ళ చేతుల్లో అంతమైపోయి అసలైన పాపాన్ని చేయించడానికి, అసలైన రోగాన్ని మాపడానికి, వాళ్ళ ఆలోచనలు దుష్టుడికి ఇదంతా అర్థం కాదు.
దుష్టుకి ప్లాన్ అంత అర్థమైందనుకో, ఈ ఉపమానం అర్థమైందనుకో, దుష్టుడు ఆయన చంపేవాడు కాదు. మనకు కూడా మనం శిష్యులు తెచ్చినప్పుడు ఇది అర్థమే కదా, ఎంత కూడా ఎక్కేది కాదు. శిష్యులకి ఎక్కలా ఇది కూడా. కానీ మత్తయ్య ఎవరో చెప్పినవి రాసుకుంటూ ఉండేవాడు ఇక్కడ, ఖచ్చితంగా తెలియదు. కొంతమంది అనుకునేవాడు ఎవరు శిష్యులు కొంతమంది పండితులు కలిగిన తర్వాత అడుగుతారు ఉపమానం కావాలి అంటే ఈ ఉపమానం అడుగుతలేదు. ఏమో కొంతమందికి అర్థమైందో లేదు. సమయం ఎంత అయిందంటే ఇంకా 6 నిమిషాలు ఉంది. ఓకే, సో అర్థమైందా? పుష్ప గారు, నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పాను? మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అందుకే చెప్పాను ఉపమానం. ఏం క్వశ్చన్ అడిగారు? ఇంగ్లీష్ వస్తేనే పర్లేదు రాజ్యం వెళ్తావా? దేవుడు మనల్ని ఇక్కడ బిజినెస్ చేయమన్నాడు. నీకు ఎన్ని సంపాదిస్తావు? ఒకటే సంపాదిస్తావా, 5 సంపాదిస్తావా, 10 సంపాదిస్తావా? ఏది మంచిది? ఒకటే సంపాదించడం మంచిదా? తెలుగు ఒకటి నేర్చుకుని లాభం చూసి ఎంత లాభం సంపాదించానంటావా? మనం లాభం రావాలంటే శ్రద్ధగా పని చేయాలి. నాకు రాదు అని ఏదో ఒకటి ఏదో వచ్చాడా అలా వెళ్ళా అంటే కుదరదు. మనం శ్రద్ధగా ఉండాలి. ఇచ్చిన ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానం లేక నీ మాట అజ్ఞానం అని నేను ఎప్పుడు నిర్ధారించాను వాక్యానుసారంగా. ఇంగ్లీష్ నేర్చుకొని అంటున్నాం కదా, ఇది లెక్క. ఇప్పుడు అర్థమైతే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలా? 10 రెట్లు మనం లాభం పొందాలి. కాబట్టి మనం మీకు నచ్చినట్టు జీవించామంటే ఇదిగో యేసు ప్రభు మీద పోరాటం స్టార్ట్ చేయండి. వాళ్ళు పోరాటం స్టార్ట్ చేసి మాకు వద్దు అని అదే చేయండి. అదే బెటర్. మీకు నచ్చినట్టయినా జీవిస్తావు ఎక్కడైనా. తర్వాత ఇక్కడ ఉన్న జీవితం కూడా హాయిగా జీవించుకుందంట. తర్వాత ఒకటే సంపాదించినోడు ఏమైంది? ఉన్నది కూడా పోయింది. నీ దగ్గర ఉన్నది పీకేస్తాడు. ఒకటే తెలుగు ఒకటి నేర్చుకుని రైతక్కులు ఆడాలంటే కుదరదు అంటున్నాడు. మనం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని పరిశుద్ధాత్మని ఏడెనిమిది భాషలు వేస్తున్నాడు. ఆడవాళ్ళకి ట్రైబల్ జాతులకు వెళ్ళి భాష నేర్చుకుని అర్థమైందని చెప్పి ఎంతోమంది నాకు తెలియదు. ఆయనే సాక్షిలో చెప్పారు. మన టైం ఉంది కాబట్టి మనం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు కష్టపడాలి అని మన శరీరంలో చెప్పుకుంటే అన్నీ అవుతాయి. లేదు నాకు అవకాశం ఉంటేనే ఇది చేస్తాను అన్నట్టు బతుకుతున్నాను నేను. ఓహో వైపు పెట్టారు కాబట్టి వెళ్ళాలి. ఎందుకని? మీకు పెద్దగా పని లేదు, అక్కడికి వెళ్ళి పెద్ద పొడిచేది ఏం లేదు. అక్కడ ఏం తోస్తే అది చేస్తారు. వాకి నచ్చితే అంటారు, నచ్చకపోతే కొనుక్కుంటే వచ్చుకుంటారు. మీకు పెద్ద పని లేదు అక్కడ. అదే సహజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 90% అదే చేస్తారు. నేను వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళ దుమ్ము తులపాలి. నిన్ను వాళ్ళు ప్రేమించాలి. వాళ్ళలో ఉన్న దుస్థితి ఏంటి, నాలో ఉన్న దుస్థితి ఏంటి, వాళ్ళకి నాలో కనిపించే లోపం ఏంటి, నాకు వాళ్ళలో కనిపించే లోపం ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యని సామరస్యంగా ఎలా ఎదుర్కోవాలి, పోరాడి ఎలా ఎదుర్కోవాలి, నేనిద్దరిని ఎలా ఎదుర్కొంటున్నాను. నుంచుంటే బాగుంటాయి. నుంచి ఒకసారి నుంచో. ప్రార్థించావా? ప్రభువా నాకు నిద్ర రాకూడదు, ఓపికని పని. అది ముఖ్య కారణం. ఓకే, ఇదంతా రికార్డ్ అయింది ప్రభు కృప వలన. మీరు బుక్ తెచ్చుకుని, నేను దీంట్లో 3 పుస్తకాలు లిస్ట్ పెట్టాను. ఫస్ట్ పుస్తకం పేరు చెప్పండి. బుక్లో తీసి నుంచి ఇవి కొత్త నిబంధన. ఈ బుక్లో ఈ 2 టైటిల్ రాసుకోండి. కొత్త నిబంధన అది. దాని అనుమతి చదువు.
రెండో పుస్తకం పేరు చదవండి. చర్చ్ హిస్టరీ సర్వే. సంఘ చరిత్ర అవలోకనం. మూడో పుస్తకం అవలోకనం. బైబిల్ సిద్ధాంతము అవలోకనం. బైబిల్ డాక్ట్రిన్ సర్వే. డాక్ట్రిన్ సర్వే. ఇప్పుడు అర్థమైందా? ఈ మూడు మనం నేర్చుకుంటాం సహజంగా. ఇంకొక నిమిషం ఉంది, మనం ప్లాన్ చేసుకుని రీచ్ చేసుకుందాం. మీరు పుస్తకం తెచ్చుకోవాలి. ఈ పుస్తకాలు నాకు తెలిసి అంత గొప్పవి కాదు. రేపు ఎప్పుడు తెస్తుందా? ఆ తర్వాత వీడియోలో ఉంటుంది, ఓపిక రాసుకోండి. అక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ రోజు ఇది రికార్డ్ చేస్తాను. సరే, మీకు మూడు పుస్తకాలు మనం స్టడీ చేస్తాం. మనం మెల్లమెల్లగా మన స్నేహితులందరూ తెచ్చుకుంది. ఇది ప్రతిరోజు మనం ఎందుకు చేయాలి? పుష్ప గారు చెప్పండి. ప్రతిరోజు మనం ఎందుకు చేయాలి? వస్తారు మెల్లగా వస్తారు. ప్రతిరోజు ఎందుకు చేయాలి? ప్రతిరోజు ఎందుకు చేయాలి? ప్రతిరోజు మనం క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు ఎలాంటి వాడు? వాక్యమై ఉన్నవాడు. ఆది అందులో వాక్యం, ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. మనం ఈ లోకంలో నూతన సృష్టిగా ఆయన్ని మారాలి, ఆయన ద్వారా మారాలి. నూతన సృష్టి ఎలా అవుతాం? పాత అన్నింటినీ విడిచిపెడితే కొత్త కొత్తవి వస్తేనే పాత అయిపోతాయి. కొత్త కారు ఎప్పుడు, పాత కారు ఎప్పుడు త్వరలో ఆపుతారు? కొత్త కారు వస్తేనే ఆపుతారు. మీరు పాత పద్ధతులు ఎప్పుడు పోతాయి? కొత్త పద్ధతులు వస్తేనే పాత పద్ధతులని పోతాయి. కొత్తది గొప్పగా మనం ఆహ్వానించాలి, అప్పుడే పాతదాన్ని విడిచిపెట్టగలుగుతాం. ఆ కొత్తదాన్ని గొప్పగా ఆహ్వానించలేదనుకో, పాతదే మంచిదని వెనక్కి వెళ్ళిపోతాం. అదైనా మన రోజు చేయాలి. సో మనం ప్రతిరోజు మన దృష్టిని మనం మోసం చేస్తాడు. ఎలా దృష్టిని మనం ఎదిరించుకోవాలి, ఎదిరించాలి అన్నది అర్థమైందా? మనం 10 ఒక్క నేరాలను మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని ఎలా వాడతావు? నీకు నచ్చినట్టు నీకు ఆన్ కమాండ్ వాడతావా? ఎలా చేస్తావా? ఆ ఒక్క తలాంతులు మనకి దేవుడు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన ఆయన. అపోస్తులు ఏం చేశారు? ఒక రెడ్డి చేశారా, వేల రెడ్లు చేశారా, కోటి రెడ్లు చేశారా? అపోస్తులు పరిశుద్ధాత్మ. పేదలు ఏం చేశాడు? ఫస్ట్ చెప్పే పరిశుద్ధాత్మ రాగానే దిగంగానే ఏం జరిగింది? 3000 రెట్లు చేశాడు. పేదలు, అది పరిశుద్ధాత్మ శక్తి అంటే. ఇది కూర్చుని గట్టి రమ్ము కొట్టి గట్టి ఆడడం అది ఇక్కడ పని కాదు. వాళ్ళు ఆల్రెడీ చేశారు. గట్టిగా అరిసే పని, పరిశుద్ధాత్మ అగ్ని దిగొచ్చే పని అయిపోయింది. మనం ఇప్పుడు అది కాదు మనకు కావాలి. మనం పోరాడాల్సింది శరీరంతో కాదు, కనిపించేటట్టు కాదు. మన దుష్టుడు మనలో కనిపించని విధంగా వస్తాడు, మనకు అనుకోని విధంగా వస్తాడు. మనం కనిపెట్టాలి, ఓపికగా కనిపెట్టాలి. పెద్ద మనకు తెలుసు ఈ పని చేస్తేనే మనకి దుష్టుడు మనల్ని బలహీనం చేస్తాడని. ఆ పని చేస్తున్నప్పుడు బలంగా మనం చేయాలి. బలహీనంగానే ఎప్పుడు చేసినట్టు చేయడం. ఆ పని చేసేటప్పుడు మనం ఓపికగా ప్రార్థన చేసి బలంగా చేస్తే అప్పుడు ఆ పని చేసేటప్పుడు దుష్టుడు మనల్ని కొట్టాడు. మనం ఎందుకంటే ఎదిరిస్తాం కాబట్టి. ఓకే, అందుకని రోజు చేయాలంటే రోజు మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. మనం ఒక్కరోజు కూడా సెలవిచ్చామనుకో దుష్టుడు వచ్చేస్తాడు. అర్థమవుతుందా? మీ శరీరంలో ఒక అవయవం కూడా బలహీనంగా ఉందంటే దానికి కారణం మనం ఒకరోజు సెలవు తీసుకుంటున్నాం దేవుని పనికి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బలంగా లేకుండా యుద్ధాన్ని కోరుకుంటున్నావు, ఎందుకని నువ్వు ఏం సంపాదించలేవు. బిజినెస్ చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? సేవ చేయటం. బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు, రాధిక గారు, ఆమెకి ఎందుకు కొట్టేశారు?
మంచి రోడ్లు వేస్తే హామీ ఇచ్చిందే వేసారా? ఏమి ఇవ్వకుండా వేసారా? ఇచ్చారా? మరి దానికోసం మీరు పోరాడుతున్నారా? వదిలేస్తున్నారా? చెప్పు, మీరు ఓట్లు వేసారా? ఎందుకు వేసారు? అది మీరు మీకు మీ అన్యాయాన్ని వేరే పార్టీ వాళ్ళకి అన్యాయం చేశారు, మీకు అన్యాయం వస్తుంది. నాకు తెలిసి నాకు ఈ గుంటూరు రోడ్డు కంటే దారుణమైన రోడ్డు నేను ఎప్పుడో చూడతాను. ఐ మీన్ పల్లెపాలెం రోడ్డు లైట్గా అలాగే ఉంటుంది. ఇదే దారుణం దాంతో పోలిస్తే. ఏం చెప్పాలంటే పోరాటం చేసేవాళ్ళు లేరు. కావాల్సిన దానికోసం అదే మరి పోరాటాన్ని హేళనగా భావించిన వాళ్ళు లేరు. పోరాటం మనం హేళనగా భావించినాం. ఓకే, అయిపోయింది. ప్రార్థన చేస్తే అయిపోతుంది. మీ సమాచారం చెప్పండి. రోజు చేయడం మంచిది, ఏదో ఒప్పుకున్న మంచిది చెప్పండి. ఎందుకు ఒక గంట మనం ఎన్ని పనులు ఉన్నాం, ఒక గంటనే ఎట్లా దోసేస్తే గంట కనపడేది మనకి. 2-3 పనులు ఎట్లా అంటే కనపడదా? కనపడతా. నువ్వు ఎక్కడికో వెళ్ళి వస్తావు. ఒక ఉదాహరణకి మన బందరం వెళ్ళాం. వాళ్ళు మనం తినమంటారు, తింటాం, పరామర్శిస్తాం. దేవుడి గురించి గంట ఎక్కువ మాట్లాడమని, గంట ఎక్కువ. వాళ్ళు వండమంటం కంటే కొంచెం వేరేలాగా ఉంటుంది వాళ్ళ ద్వారా. దృష్టి వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి అప్పుడు మీకు టైం దొరికింది, త్వరగా వెళ్ళిపోతాయి కాబట్టి నుంచి ఆత్మీయంగా మీకు ప్రవర్తించండి. త్వరగా వచ్చేది రండి అనాలి. ఉండండి, మాకు ఇక్కడ యుద్ధం జరగబోతుంది, యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అని చెప్పుకోవాలి. మనం అదే మరి మన శ్రద్ధ అంటించండి. మన రోగాలకి తపన పడుతున్నామని అంటించేది ఎలా? మనకి గొప్పది మనం ముందుంటేనే తపన పడతాం. ఆ తపన ఉంటేనే మనకున్న రోగం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకున్నది పెద్ద రోగం. మన రోగాన్ని మార్చుకోవడానికి మనం చేసే ప్రక్రియ ఇది. వాళ్ళకి మనకంటే పెద్ద రోగం ఉందని తెలియదు కదా. మన రోగాన్ని మార్చుకోవడానికి మనం పడే తాపత్రయాన్ని బట్టే కదా. లేదంటే ఇది రోగంలో కనిపించిందా? మీ నాన్నగారికి జలుబులాగే ఉంది, జలుబే అనుకున్నారు కదా వాళ్ళ నాన్నకి. కానీ 4-5 గంటలు తిరిగినా సరే అది జలుబే అనిపించిందా? కదా, జలుబే అనిపించింది. కానీ ముదిరిన తర్వాత తెలిసింది అసలు అది అజ్ఞానమే. కాబట్టి మనం అది మరి మనం తపన పడాలి. రోగం చిన్నదిగా ఉన్నప్పుడే తపన పడాలి పోగొట్టుకోవడానికి. మనకున్నది రోగాన్ని గుర్తించండి. అందుకనే రోజు చేయాలి, క్రమశిక్షణగా చేయాలి, భయంతో చేయాలి. డాక్టర్కి ఇష్టం వచ్చినట్టు వెళ్తే కేర్లెస్గా ఈరోజు పిల్లలు వేసుకుంటారు, రేపు వేసుకుని అంటే అది మన కంట్రోల్లో ఉండదు. జాగ్రత్తగా మనం ఏ విధంగా బలహీనం అవుతామో ఆ బలహీనతలను తప్పించుకునే విధంగా మనం సిద్ధపరచుకుంటే కానీ ఏ పని గొప్పగా జరగదు. అర్థమైందా? ఇదే రోగం అన్ని పనులకి అంటింది. దీనికోసం నువ్వు వేగంగా టైంకి వెళ్ళిపోతావు, టైంకి అన్నం తింటావు. ఎందుకంటే నీ శరీరం వేరే విధంగా ప్రవర్తించింది. మనం ఓడిపోవాలనిపిస్తుంది, మనం పోరాడతాం. ఇప్పుడు నేను ఈ టైం కల్లా ఇది చేయడం కోసం మిగతా పనులన్నీ సర్దుమడుగుతుంది. ఒక పని కోసం ఆ పని కోసం మిగతా పనులన్నీ సర్దుపడడం నా జీవితంలో చాలాసార్లు జరిగింది. అంతే కదా. ఇప్పుడు మీ బ్యూటీకి వెళ్ళడం కోసం మీరు ఎన్ని ఆపుతారు? అన్నీ ఆపుతారు. అలాగే మరి మనం గొప్పదాని కోసం ఆపాలి. మీకు అది మాత్రం గొప్పది కాదని తెలుసుకోండి. ఓకే, అర్జున్ గారు ప్రార్థన ఆపేసి వెళ్తున్నారు. అదే మరి దేవుడు ప్రార్థించాను, ప్రభువా నేను నాకేం ఈ టైంలో ఖాళీ ఉంటుంది, ఈ టైంలో నీ సంఘం కూడుకునే టైం
స్తోత్రం. స్తుతి. పుష్ప గారు ఒక్క నిమిషం ప్రార్థిస్తారు. ఒకే ఒక్క నిమిషం. ఆ, సుశీలుగా చేయడం చెప్పేవాడుగా చేయలేదు జ్ఞానం ఇంకా నాకు మాత్రమే మాట నిర్ణయపడేవారు దిగిన వాళ్ళు దిగులు రైతులు సిద్ధపరచు మహిమ ఆమేన్. రేపు 7:25 కల్లా ఇక్కడికి వచ్చేయాలి. Thank you.